అన్న వల్ల అప్పుడు గుర్తు పెట్టుకున్నది క్షమించానని నాకు ఇయ్యలే. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి January 23. అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. January 24 చుట్కీ బర్త్డే అనమాట. సో అందరం కలిసి ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుందామని అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈ రోజు అయితే మేడారం వెళ్తున్నాము. సో ఇంట్లో అంతా ప్రిపరేషన్ అంతా అయిపోయిందనమాట. మేము అందరం కూడా రెడీ అయినాము. సో ఇప్పుడైతే మేడారం స్టార్ట్ అవుతున్నాం. ఎలాగో అందరం గ్యాదర్ అయ్యాం కదా చుట్కీ బర్త్డే కోసం అని చెప్పేసి మేడారంలో కూడా మొక్కు ఉంటే 2 యాటలను తీసుకొని మేడారం అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాం. చుట్కీ హాయ్ హాయ్ అప్పులు ఇద్దరు హాయ్ చిన్న హాయ్. ఇక్కడ మిన్ను తింటుంది, మా గీతక్క సర్దుతుంది. అబ్బాయి చీర మసి పడుతుంది. అత్తం రెడీ అయింది. నిజంగా ఏం కాదు, మా ఆడబిడ్డ వచ్చింది ఇప్పుడే. ఈ 2 వెహికల్స్ మావే, ఒకటి మా రాజుబావది, ఇంకోటి మా అల్లుడి డైజ్ అనమాట. ఇప్పుడైతే మా రాజుబావ వెహికల్లో మేకలు అయితే ఎక్కిస్తున్నాడు. అల్ల కొంతమంది ఇళ్ళ కొంతమంది పోదామని చెప్పేసి 2 వెహికల్స్ అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా 9 o'clock వరకు మేము అందరం రెడీ అయిపోయినాం అనమాట. మేము 5 o'clock లేస్తే 9 o'clock కల్లా అందరం రెడీ అయ్యాము. ఉప్మా చేసుకొని టిఫిన్ కూడా చేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు, టిఫిన్ చేసి పోతేనే బెస్ట్ అని చెప్పేసి. సూరారం మా విలేజ్ నుంచి మేడారం 70 kilometers. తొందరనే పోయినాం. ఒక 1.5 hour పట్టిందో 2 hours పట్టిందో అంతే అనమాట. జస్ట్ ఇంకా వెళ్తుంటే మంచి మంచి లొకేషన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఈ మా డైస్ బండిలో అయితే మేమందరం లేడీస్ అందరం ఎక్కాము. ఇంకా రాజుబాబు బండిలో అత్తమ్మ మామయ్య మా అమ్మ నానమ్మ వాళ్ళు అయితే వచ్చారు మేకల్ని తీసుకొని. సో ఇక్కడైతే మేము వెళ్తున్నాము. కార్ ఎక్కగానే కొద్దిసేపటికి అయితే చుట్కీ పడుకుంది అనమాట. ఇంకా కార్ అంటే పడని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కార్ ఎక్కిన తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ చేసి విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసిల్లంటే నా పని కథమే అనమాట. ఫుల్ హెడ్ఏక్ వచ్చి అంత వామిట్ సెన్సేషన్ వస్తుంది అనమాట. సో అందుకే మేమైతే కార్స్లో విండోస్ అయితే ఏం క్లోజ్ చేసుకోకుండా అంత ఓపెన్గానే ఉంచుకొని పోతున్నాము. మాటల్లోనే మేడారం అయితే వచ్చేసామన్నమాట. చాలా తక్కువ టైంలోనే వచ్చినాం. జర్నీ పెద్దగా అనిపించలేదు. మెయిన్ జాతర టైంకి వస్తే మాత్రం మేడారం అంతా కలకలలాడుతూ ఉంటుంది జనాలతోని. బట్ ఇప్పుడు అన్సీజన్ కాబట్టి చూడండి, జంపన వాగ్ అంతా ఖాళీగా ఉంది. జాతర టైంలో అయితే మనం అసలు పోదామన్నా సందు ఉండనంత మంది ఉంటారు. సో మేము ఫైనల్గా అయితే వచ్చేసాము. మేము సూరారం నుంచి వచ్చేలోపు భూపాలపల్లి నుంచి మా మరిది వాళ్ళు కూడా అందరూ ఇంకో వెహికల్ తీసుకొని కార్ తీసుకొని అయితే వచ్చారు. సో అందరం అయితే ఇక్కడ జంపన వాగ్ దగ్గర గ్యాదర్ అయ్యాము. బబ్బిలి బబ్బిలి హాయ్ బబ్బిలి హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు. శ్రీలీల చీర కవిత మరి ఏం లీల చీర లేదు, అది కూడా ట్రైనింగ్ సారే. చూసిలు కదా మొత్తం జంపన్న వాగా అయితే మొత్తం ఖాళీగా ఉంది. అసలు ఒక్కరు కూడా లేరు, ఎందుకంటే వాటర్ కూడా పెద్దగా లేవు అనమాట. మేము కూడా ఇంటి దగ్గరనే స్నానం చేసి అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ అందరం కలిసిన తర్వాత ఇంకా జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక దగ్గర అయితే మోటార్ వస్తుంది అనమాట. ఇంకా మోటార్ నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కొని వాటర్ అయితే చల్లుకొని అక్కడైతే కొన్ని ప్రదక్షిణలు చేసి అయితే టెంపుల్కి పోదామని అనుకున్నాం. ఇప్పుడైతే వెహికల్స్ అన్ని ఒక దగ్గర పెట్టి మోటార్ పోస్తుందని చెప్పాను కదా, అక్కడికి అయితే వెళ్తున్నాం. సో చూసిలు కదా అట్లా ఒక దగ్గర అయితే మోటార్ పోస్తుందనమాట. సో మోటార్ పోసే దగ్గరకు పోయి కాలు చేతులు కడుక్కొని కొన్ని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని అయితే ఇంకా జంపన్న చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది జంపన్న చెట్టు అనమాట. ఇక్కడైతే 2-3 ప్రదక్షిణాలు చేసి అక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే మెయిన్గా పిల్లలు పుట్టనోళ్ళు ఇంకా మనకి ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ వరం బట్టి లేదు ముడుపు కట్టి పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కడితే కోరిక నెరవేరుతుంది అన్న ఒక చిన్న నమ్మకం అనమాట. సో ఫస్ట్ అయితే ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ జంపన్న
వాగులో స్నానం కానీ ఇట్లా నీళ్ళు చల్లుకొని ఇక్కడ జంపన్న చెట్టు దగ్గర మొక్కుకొని దాని తర్వాత సమ్మక్క సారలమ్మ దగ్గరికి అయితే దర్శనం కోసం వెళ్తాము. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మా బండెక్కి ఇంకా కొంచెం దూరం ఉంటుంది కాబట్టి టెంపుల్, సో బండెక్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ ముందున్న షాప్లో అయితే బెల్లం బుట్టలు తీసుకుంటున్నాము, ఎందుకంటే అమ్మవార్లకి ప్రసాదంగా బెల్లం బుట్టలు పెట్టడానికి. భక్తుల గమనిక, ఉంటారు జాగ్రత్త. గద్దెల పైన భక్తులందరూ జాగ్రత్తగా ఉండగలరు. మీ బంగారు వస్తువులు కానీ పర్సులు కానీ డబ్బులు కానీ జాగ్రత్తగా ఉంచుకోగలరు. నువ్వేమో వీడియోస్ తీసుకుంటా వెనకగే ఉంటావు, బంగారం అంతా వేసుకొని వచ్చినావు, సో కొంచెం వినబడ్డది కదా, మధ్యలో ఉండి నడువు, దొంగలు ఉన్నారని చెప్తారు కదా అని అత్తమ్మ వచ్చి చెప్తున్నాను అనమాట. సో ఇంకా వీడియో తీయడం వేరే వాళ్ళకి అప్పచెప్పి నేను కూడా మధ్యలో నడుస్తున్నాను అనమాట. ఇంకా దర్శనం కోసం అయితే ఈ ఆటలను పట్టుకొని అందరం వెళ్తున్నాం. చిన్నది సమ్మక్క తల్లి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అదే గద్దెల దగ్గర అత్తమ్మకును అక్క వాళ్ళకైతే అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది. అలా అమ్మవారు వాళ్ళ ఒంటి మీదకి వచ్చినప్పుడు మేమైతే ఆ దేవతలను అడుగుతాం అనమాట. మొక్కులు పెట్టడంలో మేము ఏమైనా తప్పు చేసామా, మీకు సంతోషమేనా, లేదు అంటే మన లైఫ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన ప్రకారం మా లైఫ్లో అయితే అన్నీ చేసుకుంటూ ఉంటాము. చుట్కీ అలా ఫస్ట్ టైం చూస్తుంది కాబట్టి కొంచెం భయపడింది అనమాట. అలా సమ్మక్క తల్లి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత సారలమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇలా చాలా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయింది. మంచిగా సమ్మక్క తల్లిని సారలమ్మ తల్లిని అయితే దగ్గర నుంచి చూసుకొని మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము. మెయిన్ జాతర టైంలో అసలు దగ్గర నుంచి చూడడానికే ఉండదు, ఒక్క నిమిషం కూడా చూద్దామో లేదో పక్క నుంచి ఎవరో దొబ్బుతూ ఉంటారనమాట. సో ఈ టైంలో అయితే చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఇట్లా ఉంటుంది అనమాట లోపల టెంపుల్ అంతా. ఒక దగ్గర సమ్మక్క తల్లి ఉంటుంది, ఇంకో దగ్గర సారలమ్మ తల్లి ఉంటుంది, ఇంకా పక్కన పైడిద్దరాజు అట్లాంటివి అన్నీ ఉంటాయి అనమాట, చిన్న చిన్న టెంపుల్స్. ఈ టెంపుల్ అంతా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్భాటాలు అట్లా ఇట్లా ఏం ఉండకుండా చాలా నీట్గా అండ్ సింపుల్గా అయితే ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము 2 యాటలు తెచ్చాము కదా, సో ఆ యాటలకు కళ్ళు సాక నీళ్ళు అయితే పోసాము. అలా పోసిన తర్వాత ఆ మేక జడత ఇచ్చిన తర్వాతనే అమ్మవారికి కోస్తామన్నమాట. సో ఆ జడత ఇవ్వడం కోసం అయితే ఇక్కడ మేమైతే చూస్తున్నాము. చూసిల్లు కదా, అట్లా మేక అయితే అట్లా జడితి ఇచ్చిన తర్వాతనే అమ్మవారికి అయితే కోస్తామన్నమాట. ఒక మేక తొందరగానే జడితి ఇచ్చింది, ఇంకో మేక మస్తు లేట్ చేసింది అనమాట. ఒక మేక మేము, ఇంకో మేక మా బావాళ్ళు తెచ్చిళ్ళు, ఇంకా సెకండ్ మేక అయితే బావాళ్ళు తెచ్చింది, మస్తు లేట్ చేసింది. గంట టైం పట్టింది ఆ మేక జడితి తీయడానికి. తొందరగా అయ్యాలని చెప్పేసి రాజు బావ అందరం మొక్కుతా ఉన్నాం, మొక్కుతే టక్కున ఇస్తుంది అని చెప్పేసి. కానీ ఫైనల్లీ గంట సేపటి తర్వాత అయితే మేక జడితి ఇచ్చింది. తీసుకొచ్చాడు సీరు. తప్పుంటే క్షమించి తల్లి కానీ అది తప్పుంటే క్షమించి తల్లి కానీ అది అమ్మకి ఏమని తీసుకో.
ఎంతసేపు అయినా దాన్ని ఇయ్యాలి, లేకపోతే నాకు ఇరివి లేపోకరా అన్నాడు. అన్న వాళ్ళు అప్పుడు గుర్తుపెట్టుకున్నది, క్షమించానగా ఇయ్యలే. చూసిలు కదా, అదనమాట సంగతి. మా రాజు బావ హార్ట్ఫుల్గా మొక్కిన తర్వాతనే మేక అయితే జడ్తిచ్చిందనమాట. గంట సేపటి తర్వాతనైనా మేక జడ్తిచ్చేసరికి అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా దర్శనం అయిపోయింది, మేక కూడా జడ్తిచ్చేసింది కాబట్టి ఇంకా చెట్టు కిందకి వెళ్ళి ఇంకా వంటలు చేసుకొని తిని వెళ్ళడం అనమాట. సో ఇట్లా అయితే చెట్టు కిందకి వచ్చేసాము. మనం ఎక్కడైనా ఏ చెట్టు కింద అయినా కూర్చోవచ్చు. వాటర్ వచ్చేసి మరి ఎలా అని అనిపిస్తే ఇక్కడ వాటర్ ట్రాలీకి అయితే మేము ఫోన్ చేసాము. వాళ్ళే డ్రమ్ పెట్టి డ్రమ్లో సగం వరకు వాటర్ నింపి పోతారనమాట. వాళ్ళు ఆ ఫెసిలిటీ ఇచ్చినందుకు మనము 250 రూపీస్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. 250 రూపీస్ ఇస్తే వాళ్ళే డ్రమ్ము పెట్టి వాళ్ళు సగం వరకు వాటర్ పోసి పోతారనమాట. సో మనకు వాటర్ ఇబ్బంది అయితే ఉండకుండా ఉంటుంది. సో ఇక్కడైతే మేము ఆనియన్ మిర్చి కోస్తున్నాము. ఇంకో సైడ్ గీతక్క అండ్ కవితక్క ఇద్దరు కలిసి బగారా అయితే వండుతున్నారు. వాళ్ళేమో మేకను కోపించి మటన్ కొట్టించి తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. బగారా అయ్యేలోపు వాళ్ళు వచ్చేస్తారని మేము బగారా అయితే వాళ్ళు అక్క వాళ్ళు స్టార్ట్ చేసిండు. ఈలోపు మటన్ అయితే వచ్చేసింది. ఇంకా బగారా అయిపోయిందంటే ఇంకా మటన్ స్టార్ట్ చేసిండు. ఇక మా ఇంట్లో అనమాట, నువ్వే అండాలి నేనే అండాలని అనకుండా అందరూ ఒక చెయ్యి అయితే వేసిళ్ళు. సో ఇక్కడ సీనన్న ఉండు గీతక్క అయితే మటన్ వండుతున్నారు. బగారా అయిపోయిన తర్వాత మటన్ కూడా అయిపోయిన తర్వాత మేకతో పాటు కోడిని కూడా కోసామన్నమాట. సో ఆ కోడి కూర వండడానికి గంజి అయితే తేలేదు, ఇంటి దగ్గర నుంచి మర్చిపోయాము. అయితే మా వాళ్ళు ఎల్ల కూర వండుతాలో ఎవడుల్లి. బేషన్లు ఏం చేస్తాను గీతక్క? చికెన్ కర్రీ బేషన్లో కూడా వండుతారా మీ ఊర్లో? మటన్ రెడీనా? చెఫ్ ఎవరు దీనికి? అందరా? ఏం కృషి? వాము చికెన్. సో అదనమాట, గంజి లేదు కూర వండడానికి అని చెప్పేసి మా వాళ్ళు బేషన్లోనే చికెన్ కూర అయితే వండుతాళ్ళు. సో చికెన్ అట్ట అవుతుంది. ఇంకా బగారా అయితే మటన్ ఆల్రెడీ ఇలా రెడీ అయిపోయింది. ఒక 5 kgs అలా వండారనుకుంటా. ఇంకా అయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తింటున్నాము. ఇప్పుడే గంట మటన్ అండిలో ఆల్రెడీ దూడిచింది, ఇంకా పచ్చడి వేసుకుని తినేకాడికి వచ్చిందా అని అనుకుంటా. కాదు, ఆ రోజు గురువారం అనమాట. గురువారం రోజు నేను నాన్ వెజ్ అసలు ఏం తినను. సో నేను ఆ రోజు ఫాస్టింగ్ అనమాట. సో అందుకే నేనైతే పచ్చడి వేసుకుని తింటున్నాను. ఈ రోజు అని కాదు, ఎప్పుడైనా మా ఇంట్లో గురువారమే సమ్మక్క తల్లిని చేస్తామన్నమాట. గురువారం నేను తినను. దాని తర్వాత శుక్రవారం శనివారం అట్లా అయితే తింటానమాట. ఇక్కడ అందరం కూర్చొని తింటుంటే ఇంకా మా బావ అయితే అందరికి వడ్డిస్తున్నాడు. ఇంకా మేము అలా తింటుంటే ఇంకా చిన్న పిల్లలు అయితే వచ్చిర్రు అనమాట ఫుడ్ కోసం. ఇంకా పిల్లలు వస్తే మనము ఏది కాదనకుండా పెడతాం కాబట్టి సో వాళ్ళకు కూడా అన్నం కూర అన్నీ పెట్టి వాళ్ళకి కావాల్సినంత మళ్ళీ పంపించామన్నమాట. చాలామంది వచ్చిళ్ళు, ఒక 5-6 మెంబర్స్ దాకా వచ్చిళ్ళు పిల్లలు. ఇప్పుడైతే మనం శ్రీ సార్లమ్మ ప్రధాన దేవాలయం దగ్గర ఉన్నామన్నమాట. పొద్దున మేడారంలో దర్శనం అయిపోయి దాని తర్వాత మంచి అందరం తిని దాని తర్వాత ఇప్పుడు సార్లమ్మ ప్రధాన దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము. కన్నపల్లిలో ఉంది. సో ఇక్కడ నుంచే సార్లమ్మని గద్దల మీదకి తీసుకొస్తారంట. సో అదనమాట ఇక్కడ టెంపుల్ చూడండి. మెయిన్ జాతర టైంకి సార్లమ్మని తీసుకొస్తున్నారు గద్దల మీదకి అని చెప్తారు కదా. సో అది ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే కన్నపల్లిలో ఉన్న ఈ దేవాలయం నుంచే సార్లమ్మని తీసుకొస్తారనమాట. మళ్ళీ జాతర అంతా అయిపోయాక మళ్ళీ సార్లమ్మని తీసుకొచ్చి ఇదే దేవాలయంలో అయితే ఉంచుతారు. ఇక్కడ వచ్చేసి 2 కుండలలో అయితే అమ్మవారు ఉంది అని ఇలా ఉందన్నమాట దేవాలయం లోపల. మేడారం ప్రధాన జాతర ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇది కన్నెపల్లిలో ఉన్నాం మనం. కన్నెపల్లిలోని సారలమ్మ వారి దేవాలయం ఇది. మేడారం జాతర ప్రారంభించే ముందు ప్రధాన పూజారి ఇక్కడికి వచ్చి అమ్మవారి అనుమతి కోరుతాడు. అప్పుడు అమ్మవారి అనుమతి ఇస్తేనే జాతర మొదలవుతుంది. సారలమ్మని తీసుకొచ్చి ఎక్కడ తీసుకొస్తారు, మళ్ళీ ఈయన తీసుకొచ్చి అమ్మని ఇక్కడనే వదిలిపెట్టి పోతారు. సమ్మక్క తల్లి చిలకల గుట్ట పోతారు, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు.
మెయిన్ జాతర టైంలో ఒక 2-3 టైమ్స్ మా బావ అయితే ఇక్కడనే మేడారంలో వర్క్ చేసిండు. అప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు మేడారం జాతర డ్యూటీ అయితే కంపల్సరీ పడేదన్నమాట. సో అందుకే అన్ని డీటెయిల్గా అయితే బావకి తెలుసు. అంటే మ్యాక్సిమం ఎక్కడ పోయినా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. కానీ ఇంకా మేడారంలో అయితే అక్కడ చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొస్తా అంటే ఇట్లా గన్తోని పేల్చుకుంటూ తీసుకొస్తారు కదా, అప్పుడు కూడా బావ పక్కనే ఉన్నాడనమాట ఒక ఇయర్. సో అట్లా మంచి ఫీలింగ్ మెమొరీస్ అయితే బావకి మేడారంలో ఉన్నాయి డ్యూటీ విషయంలో. అయితే ఎప్పుడు మేడారం వచ్చినా వీలైతే లేదు కన్నపల్లి సారలమ్మ దేవాలయంకి రావడం అని చెప్పేసి ఈసారి అయితే స్పెషల్గా వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ రోజు దర్శనం మేడారంలో అయితే చాలా బాగా జరిగింది. మీరెవరైనా ఇంతవరకు మేడారం రాకపోతే కంపల్సరీ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారు. ఒక్కసారి మీరు మనసులో ఉన్న కోరికను కూడా కోరుకోండి, తప్పకుండా అయితే నెరవేరుతుంది. సో అలా మా దర్శనం అయితే మేడారంలో అయిపోయింది. మా మొక్కు కూడా అమ్మవారికి చెల్లించాము. ఇంకా ఈవినింగ్ 4:30కి అలా అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది మా బలగంతో మేడారం వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బాయ్ బాయ్.